వాళ్లంతా ఉన్నత విద్యావంతులు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సేవకే జీవితాన్ని అంకితం చేశారు. కన్నవాళ్లనే కాదనుకుంటున్న ఈ రోజుల్లో అనాథల్ని, వృద్ధుల్ని అక్కున చేర్చుకుంటున్నారు. ప్రేమ రాహిత్యంతో కుంగిపోయిన వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపుతున్నారు. ఉరకలెత్తే ఉత్సాహం, ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసం యువత సొంతం. ఈ వయస్సులో ఎక్కువ మంది సమయాన్ని వృధా చేస్తుంటే, కొంతమంది మాత్రం తమ లక్ష్యాల వైపు వడివడిగా అడుగులు వేస్తుంటారు. అతి కొద్ది మంది మాత్రమే సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి అరుదైన రకానికి చెందిన యువకుడే జాస్పర్. 23 ఏళ్ల ఈ యువకుడు దీనస్థితిలో ఉన్న వృద్ధులను అక్కున చేర్చుకుని సపర్యలు చేస్తున్నాడు. సెకండ్ ఛాన్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 150 మందిని చేరదీసి హైదరాబాద్లో 3 అనాథ శరణాలయాలు నడుపుతున్నాడు. ఇంజనీరింగ్ చదువుకుంటున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం తన ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చిందంటున్నాడు జాస్పర్. దేవుడు తనకిచ్చిన జీవితాన్ని సేవ కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. మరణం చూస్తాము, ఇంకా వాళ్ళు రికవరీ చూస్తాము, వాళ్ళతో కలిసి వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకుంటాము. సో చాలా మంచిగా అనిపిస్తుంది. మన థాట్స్, మన డ్రీమ్స్, మన కళల్లో కూడా వాళ్ళే ఉంటారు, ఇంకా ఏం ఉండరు. చుట్టుపక్కల కాలనీస్ నుంచి చాలామంది చాలా హెల్ప్ చేశారండి. అది చాలా మంచిగా అనిపించింది. ఒక టీం వర్క్ లాగా అనిపించింది. సో మేము మార్నింగ్ నుంచి నైట్ వీళ్ళతోనే ఉంటాము. ఇంకా రెస్క్యూస్, బయట వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే ఏమైనా గ్రోసరీ తీసుకురావడం, దానికి వెళ్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనం చూసి పాపం అనుకుంటాము, కానీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అర్థం కాదు మనకి. కానీ నేను ఒకటే చెప్తాను, మనం ఒక సింగిల్ స్టెప్, ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే 10 మందిలు వస్తారు హెల్ప్ చేయడానికి. సేవా కార్యక్రమాలు చేస్తున్న జాస్పర్తో కొంతమంది యువతీ యువకులు జతకలిశారు. సామాజిక మాధ్యమాల విరాళాలు సేకరిస్తూ నిరాటంకంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అంతిమ దశలో ఉన్న వృద్ధులను అక్కున చేర్చుకుని తమ వంతు సేవ చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 24/7 వీళ్ళకి అన్ని చూసుకోవడము, వీళ్ళతోటి ఉండడము, వీళ్ళతో టైం స్పెండ్ చేయడం మాకు కూడా కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుందన్నమాట. వాళ్ళతోటి మాట్లాడడము, డే అంతా వాళ్ళ గురించి తెలుసుకోవడం. సో అట్లా మాకు వీళ్ళతోటి మంచిగా అనిపిస్తూ ఉంటుంది టైం. అనాథల్ని తీసుకొస్తాం రోడ్ సైడ్, చచ్చిపోయే వాళ్ళకి తానే ఉన్నానని చెప్పి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు అనిపించింది, ఆయన చేస్తున్నాడు, మనము ఏం చేయలేమా అని. ఆయనకి ఎంతో కొంత సాయం చేయాలి అంటే మనతోడు హెల్ప్ అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు ఇక్కడ HIV పేషెంట్స్ ఉన్నారు, ఇంకా టీవీ పేషెంట్స్ ఉన్నారు, ఇంకా ఫిట్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎలా ఉంటారో తెలీదు. ఇంకా రీసెంట్గా 36 మెంబర్స్ వచ్చారు కదా, వాళ్ళైతే చాలా ఘోరంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండింది, ఎవరికైనా హెల్ప్ చేయాలి అని. కానీ ఒక అమ్మాయి కాబట్టి నేను ఒక్కదాన్నే ఏమీ ఇనిషియేట్ చేయలేకపోయాను. అది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఒక సాటిస్ఫాక్షన్ అంతే. వాళ్ళు తిరిగి మాకు ఎంత ప్రేమనిస్తారో మాకే తెలుసు. ఆ ఫీలింగ్ అసలు మాటలో చెప్పలేము. వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాస్పర్ బృందం అన్ని వసతులు ఏర్పాటు చేసింది. కన్నవారే కాదనుకుంటున్న ఈ రోజుల్లో యువకులు చేస్తున్న సపర్యల పట్ల వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బాగానే ఉందండి, మంచిగా చూస్తున్నారు. అన్ని విధాల అంతా మంచిగా ఉంది. తిండి విషయంలో కానీ, దేని విషయంలో కానీ మాకేం ప్రాబ్లం లేదండి. వేడివేడి అన్నం పెడుతున్నారు 1 గంటకు అట్లా. పొద్దున్నే టిఫిన్ ఇస్తారు. మా ఆయన చనిపోయారు, 10 సంవత్సరాలు అయింది. అయితే ఆ హోమ్కి వచ్చాను అనమాట. ఆ హోము కిరాయి గట్టక లేదా ప్రాబ్లం అయ్యి ఇక వీళ్ళు తీసుకొచ్చారనమాట నన్ను. కానీ 1 నెల నుంచి నాకు చాలా మంచిగా ఉందండి. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఏ ఒక్క ప్రాబ్లం కూడా నాకు లేదు ఇక్కడ. ఎట్లా వచ్చినామంటే మా అల్లుడు తెచ్చి ఇడిచిపెట్టిండు. ఇడిచిపెడితే మా సంసారం అంతా పెట్టిన బిందెల కాడికి వెళ్ళి నా బిడ్డ నేను వచ్చినాం, నేను నడుచుకుంటూ వచ్చిన. ఇక్కడ మంచిగా చూసుకుంటుండ్రు, మమ్మల్ని మంచిగా చూస్తాడు. ఇంటి నుంచి ఏదో కారణం చేత హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఇక్కడ బతకడానికి వచ్చిన మరికొందరు. హైదరాబాద్ రోడ్ల మీద మనం నిత్యం ఎవరో ఒకరిని చూస్తూనే ఉంటాం. భిక్షాటన చేస్తూ ఏదో ఒక రోగంతో రోడ్డు మీద బాధపడుతూ వాళ్ళని చూస్తాం. వాళ్ళందరికీ ఒక కొత్త లైఫ్ ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకున్నారు ద సెకండ్ ఛాన్స్ సంస్థ. అందరూ యువకులే, మొత్తం ఒక టీమ్గా ఏర్పడి అందరికీ సేవ్ చేస్తున్నారు. దాదాపు 150 మంది అనాథల్ని చేరదీస్తూ అందరి అభినందనలు పొందుతున్నారు. ఈ జాస్పర్ ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఏర్పడి దాదాపు 3 ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తూ అందరి
మనల్ని పొందుతున్నారు. నిజంగా వీళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. కన్నవాళ్ళని కూడా ఇంత బాగా చూసుకోలేదు, వీళ్ళందరినీ చూసుకోవడం ఇదంతా మాకు ఒక పెద్ద కుటుంబంలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆనందంగా చెప్పడం ఒక పెద్ద గొప్ప విషయం అనే చెప్పాలి. మొత్తం మీద అయితే ఈ సెకండ్ ఛాన్స్ సంస్థ మరింత మందికి ఆశయం కల్పించాలి. గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావాలని కోరుకుందాం. కెమెరా మధుతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.